నేను గతంలో ఒక వీడియో గానీ, లేదంటే మన గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గానీ, ఫాలోవర్స్‌కి కొన్ని రకాల స్ట్రాటజీస్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో 10 టైమ్స్, 15 ఇయర్స్‌లో 100 టైమ్స్ రిటర్న్ కూడా మనం మార్కెట్‌లో సంపాదించవచ్చు. యాజ్ యూజువల్ చాలామంది నమ్మరు కదా! ఈడేంటి చెప్పడానికి, అసలు వీడికి ఏం వచ్చు అని చెప్పేసి నవ్వుకున్న వాళ్ళు, రిజెక్ట్ చేసిన వాళ్ళే చాలామంది. దాన్ని పక్కన పెడితే నేను ఆ సందర్భంలో కొన్ని కామెంట్ చేశాను. వెల్త్ క్రియేషన్‌లో స్ట్రాటజీస్ ఎలాంటి వ్యూహాలు మనం అప్లై చేస్తున్నాము, ఏ సందర్భంలో మన యాక్షన్స్ ఎలా తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాన్ని అలా వదిలేస్తే 10 ఇయర్స్ తర్వాత పెరగొచ్చు, పెరగకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో డిఫరెంట్ స్ట్రాటజీస్‌ని అప్లై చేయడం వల్ల మీరు ఎక్కువ మొత్తంలో వెల్త్ క్రియేషన్ చేస్తారు. బిల్డర్స్, బిలియనియర్స్ ఇలా ఆలోచిస్తే రిటైల్ ఇన్వెస్టర్స్ జీవితంలో అసల వెల్త్ క్రియేషన్ చేయడం ఇష్టం లేని వాళ్ళు, మాకు వెల్త్ అక్కర్లేదు అన్న వాళ్ళు వేరే విధంగా ఆలోచన చేస్తారు. నేను వెల్త్ క్రియేటర్స్‌కి సపోర్టివ్‌గా అండ్ వెల్త్ క్రియేటర్స్‌ని తయారు చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి భారీ మొత్తంలో ప్రాఫిట్ తీసుకోవాలన్నా, లేదా మల్టీఫోల్డ్ రిటర్న్ తీసుకోవాలన్నా వ్యూహం, స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, కమోడిటీ ప్రతి ప్రొడక్ట్‌కి సైకిల్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్‌కి అసెట్ అలొకేషన్స్ వేరువేరుగా ఉంటాయి. డెసిషన్స్ వేరువేరుగా తీసుకోవాలి అని చెప్పి నేను పదే పదే చెప్తాను. గోల్డ్ ప్రతి ఒక్క వ్యక్తి కొంటాడు. ల్యాండ్ ప్రతి ఒక్క వ్యక్తి కొంటాడు. గోల్డ్ ఎప్పుడైతే భారీ స్థాయిలో రిటర్న్స్ వస్తే అప్పుడు గోల్డ్ మంచిదని అంటాము. ల్యాండ్ ఎప్పుడైతే భారీ స్థాయిలో రిటర్న్స్ ఇస్తే ల్యాండ్ మంచిది అంటాము. ఈ కరెక్షన్ వచ్చినప్పుడు, ర్యాలీ లేనప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో మనము ఒక సందర్భం కాదు, డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి కమోడిటీస్‌లో మనం బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగాము. ఈవెన్ లాస్ట్ 29th జనవరి 2026 సందర్భంలో ఈటీఎఫ్స్, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో ఎగ్జిట్ కాల్ ఇవ్వడం జరిగింది. అండ్ వీఆర్ ద ఫస్ట్ ఈ ఎగ్జిట్ కాల్ ఇవ్వడంలో. ఇంత బెటర్ అనాలిసిస్, ఇలాంటి స్ట్రాటజీస్ మనం చాలానే చేసాం. వెల్త్ క్రియేషన్స్‌లో స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి తెలియకుండా మనము మల్టీ పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ కావాలనుకోవడము, లేదా మల్టీ పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ రాదు అని అనుకోవడం కరెక్ట్ కానే కాదు. మీరు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అది తెలియకుండా మనం స్ట్రాటజిస్ట్‌ని, వెల్త్ క్రియేషన్స్‌ని అవహేళన చేయడము, లేదా అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడడము, లేదా అనుకోవడం కరెక్ట్ కానే కాదు. వెల్త్ క్రియేషన్ అనేది ఒక జర్నీ. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. దీనికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది మరొకసారి మనం ప్రూవ్ చేశాము. నేను డిఫరెంట్ టైం పీరియడ్‌లో డిఫరెంట్ ప్రొడక్ట్‌కి డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ మనం మన యొక్క CAGR, XARR లేదంటే యాక్చువల్‌గా మాట్లాడాలంటే మాక్సిమం రిటర్న్స్ పెంచుకుంటూ పోతాం. ఇది ఇంపార్టెంట్. ఇలానే మనం వెల్త్ క్రియేషన్ చేయాలి.